సో మనం మన ఆల్ఫా బయాలజికల్స్ ఎక్స్పెరిమెంటల్ ఫిష్ ఫామ్లో ఉన్నామండి. ఇది పాండ్ నెంబర్ 1 అండ్ ఇది పాండ్ నెంబర్ 2. ఈ పాండ్ నెంబర్ 2 మనం గమనించినట్లయితే ఇది కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. వాటర్ క్వాలిటీ కొద్దిగా బాగాలేదు. అలాగే మేత కూడా మిగతా చెరువులతో పోల్చినప్పుడు 20% మేత తక్కువగా తీసుకుంటున్నాయి. సో చేప యొక్క బిహేవియర్ చూసినట్లయితే అప్పుడప్పుడు గుంపులుగా నీళ్ళపైకి రావడం, నీళ్లు పడే దగ్గరికి ఎక్కువగా చేపలు వస్తూ అంటే గుమిగూడుతూ ఉండటం, ఇలాంటి లక్షణాలు గమనించడం జరిగింది. శాంప్లింగ్ వేసినప్పుడు పెరుగుదల కూడా తక్కువగా ఉంది. మిగతా పాండ్స్తో పోల్చినప్పుడు ఈ పాండ్లో పెరుగుదల తక్కువగా ఉంది. సో చేప కూడా కొద్దిగా డార్క్గా మారింది. చేప డార్క్గా ఉండటం కొన్ని సందర్భాల్లో వాటర్ క్వాలిటీ బాగా లేకపోయినా కూడా చేప డార్క్గా మారుతుంది. సో దీన్ని మొప్పలు చూసినప్పుడు ఒకటి జిగురు ఎక్కువగా ఉంది, కొద్దిగా మొప్పలు ఆ ముద్దగట్టినట్టు అయిపోయినాయి. సో ఈ శాంపుల్ని తీసుకెళ్ళి మనం మైక్రోస్కోప్లో చూడటం జరిగింది. మైక్రోస్కోప్లో చూసినప్పుడు ట్రైకోడైన్ అనేటువంటి ప్రోటోజోన్ పారసైట్ గిల్స్లో కనిపించింది. సో ఈ పారసైట్ జనరల్గా నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే ఈ పారసైట్ నేను ఏ ఫామ్లో చూసినా కూడా ఈ పారసైట్ ఉంటుంది. మా ఫామ్లో కూడా అన్ని పాండ్స్లో ఈ ట్రైకోడైనా పారసైట్ ఉంది. కానీ వీటి సంఖ్య ఇంపార్టెంట్. మైక్రోస్కోప్లో 4xలో మనం చూసినప్పుడు 1 లేదా 2 ఉన్నప్పుడు వీటి ప్రభావము చేప మీద అంతగా పడదు. అలా కాకుండా 5 నుంచి 10 అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు వీటి ప్రభావం చేప మీద పడుతుంది. ఇవి ఈ గిల్స్ని డ్యామేజ్ చేస్తాయి, గిల్స్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో తద్వారా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ట్రీట్ చేయాలి అంటే మేము ఏ విధంగా ట్రీట్ చేసామంటే మొట్టమొదటగా ఫార్మాలిన్ వాడాము. ఆ తర్వాత 5 రోజుల తర్వాత కాపర్ సల్ఫేట్ వాడాము. ఈ మధ్యలో ఒక 50 కేజీలు ఎకరాకి సాల్ట్ చల్లడం, అలాగే మేత కట్టల దగ్గర మేతకి ఎక్కడైతే మనం సంచులు కడతామో దాని పక్కనే ఉప్పు కట్టడం జరిగింది. ట్రీట్ చేసినప్పటికీ వీటి సంఖ్య తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. సో వీటి సంఖ్య తగ్గిన తర్వాత మనకి చేప మేత తినటం పెరిగింది, కలర్ మారింది. అలాగే ఈ టైంలో మేము వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ప్రోబయోటిక్స్ కూడా ఇచ్చాము. సో ఈ విధంగా హోలిస్టిక్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ ట్రైకోడైనా సంఖ్యను తగ్గించి మనం చేప మళ్ళా తిరిగి తన పూర్వ ఆరోగ్యాన్ని పొంది నార్మల్గా పెరగటం గమనించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఆల్ఫా బయాలజికల్స్ మన ఎక్స్పెరిమెంట్ ఫామ్లో వచ్చినటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని అలాగే మేము వీటిని ఏ విధంగా ట్రీట్ చేసామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కూడా మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మీరు ఫేస్ చేస్తూ ఉంటే మా దృష్టికి తీసుకురండి. వాటి మీద కూడా వీడియోస్ చేస్తూ ఉంటాము. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.